అందరికీ నమస్కారం అండి. ఈ దుర్మార్గమైన పరిస్థితి ఎక్కడో జరగలేదు, మన మదనపల్లిలోనే జరిగింది. ఒక దుర్మార్గుడు ఒక 8 ఏళ్ళ చిన్నారిని ఆ అమ్మాయికి బుజ్జగిస్తున్నాడా లేక అమ్మాయిని బలవంతం చేస్తున్నాడా కూడా తెలియని పరిస్థితి. అలాంటి అమ్మాయిని చంపి డ్రమ్ములో పడేసి ఈరోజు వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాకు ఈ చట్టాలు ఇవన్నీ వద్దండి, వాడిని నడి ఈదులోనే శిక్షించాలా. రేపు పక్కింట్లో జరిగింది మన ఊర్లో జరిగింది మన ఇంటి వరకు రావద్దు. ఆ కుటుంబానికి ప్రతి ఒక్కడు మనం తోడుండి వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ దుర్మార్గుడిని నడి ఈదులో శిక్షించాలా. ఇదే మనకు కావాలా. ఇంకొక విషయం ఏమంటే, మన పిల్లలండి, మనం పని మీద వెళ్తుంటాము, ఎక్కడెక్కడో మనం బతికేదే మన పిల్లల కోసం. ఆ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా, మన పనులు 1 గంట లేట్ అయినా పర్లేదు, పిల్లల పట్ల జాగ్రత్త వహించండి. ఆ తల్లిదండ్రులు మనం బతుకుతుందే పిల్లల కోసం. మన పనులు 1 గంట లేట్ అయినా కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి కసాయినా కొడుకులు ప్రపంచంలో నలుమూలలా ఉంటారు. దయచేసి దీన్ని అందరూ గమనించండి. ఈ సంఘటన జరిగింది, వానికి శిక్ష పడాలనేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. నేను ఖచ్చితంగా వానికి శిక్ష పడిచ్చేంత వరకు నేను అందులో పాల్గొంటున్నాను. దయచేసి మీరు కూడా రేపు బయట జరిగింది మన ఇంట్లో వరకు రాకముందే మనకు కూడా పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, వాడిని కఠినంగా ఖండించాల్సిందిగా దయచేసి మదనపల్లిలో మన షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే గారిని, మన పోలీసుల్ని రిక్వెస్ట్ చేసి కోరుకుంటున్నాము. దయచేసి ఇలాంటి నా కొడుకుల్ని నడి ఈదులో ఉరిదీయాలా అనేసి ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను. మీరు ఇదే విధంగా కోరుకుంటే దయచేసి వచ్చి ఆ కుటుంబానికి సపోర్ట్ చేయండి.